వజ్రయాన బౌద్ధ మతం. వజ్రయాన బౌద్ధ మతం గురించి చాలామంది విద్యార్థులు లోతుగా చదవరు. కానీ ఈ టాపిక్ నుంచి అనేక ప్రశ్నలు యూపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ నుంచి వస్తున్నాయి. అమితాభ, తారా ఉపాసన, పద్మసంభవుడు, అతిశ దీపంకరుడు, విక్రమశిల విశ్వవిద్యాలయం, ఇటువంటి అనేక ప్రశ్నలు ఈ టాపిక్ నుంచి వస్తున్నాయి. కనుక ఈ టాపిక్ని మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయమాకండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కనుక మీరు బాగా చదివే పని అయితే చూసి మీకు మంచి మార్కులు వస్తాయి. కనుక ఆ దృష్ట్యా చూడండి. క్రీస్తు శకము 6 నుంచి 8 శతాబ్దాల మధ్య భారతదేశ చరిత్రని మతపరమైనటువంటి దృష్ట్యా తాంత్రిక యుగము అని పిలుస్తారు. తాంత్రిక యుగము మంత్రతంత్రాలను విశ్వసించడం, ప్రవేశపెట్టడం. శైవంలో, శాక్తేయంలో అనేక మత శాఖలలో ఇది కనపడుతుంది. అలాగే బౌద్ధ మతంలో కూడా ఇది కనపడుతుంది. ఈ మంత్రతంత్రాలను నమ్మినటువంటి బౌద్ధ మత శాఖనే మనం వజ్రయాన బౌద్ధ మతము అని పిలుస్తాం. మహాయాన బౌద్ధ మతము పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న సమయంలో మళ్ళీ క్రీస్తకం 6 శతాబ్దం నుంచి ఈ వజ్రయాన బౌద్ధ మతం అనేది ఏర్పడటం ఒకనొక విశేషం. కనుక వజ్రయాన బౌద్ధ మతం మంత్రతంత్రాలు నమ్ముతుంది. వజ్రయానము అంటే ఒక అర్థం ఉంది. యానం అంటే మార్గం, వజ్రము అంటే పిడుగు లేదా అవినాశ శక్తి, అంటే నశించని శక్తి. కానీ వజ్రయానము అంటే అర్థము నశించినటువంటి జ్ఞానానికి మార్గము, అవినాశ జ్ఞానానికి మార్గము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అయితే ఇక్కడ మళ్ళీ తిరిగి మనకి వజ్రయానానికి గురించి విశేషం ఏంటంటే, వజ్రయానము ప్రధానంగా మంత్రాలు, ముద్రలు, మండలాలు, దేవతా ధ్యానము మరియు తాంత్రిక సాధనల్ని నమ్ముతుంది. చూడండి, మంత్రాలు, అనేక మంత్రాలని ఉచ్చరించడం ద్వారా శక్తులు సంభవిస్తాయి, బోధసత్వుడు అనుగ్రహం లభిస్తుంది. ఇది భావన. ఓం మణి పద్మేహం, ఇది వజ్రయాన బౌద్ధ మతానికి చెందినటువంటి అత్యంత సుప్రసిద్ధ మంత్రం. కనుక ఓం మణి పద్మేహం అనేటువంటి మంత్రము ఏ మతానికి చెందినది అంటే బౌద్ధ మతానికి, ఏ శాఖకు చెందినది అంటే అది వజ్రయాన శాఖకు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవది ముద్రలు. ధ్యానము లేదా పూజలు చేసే సమయంలో మనకి మన యొక్క చేతితోటి ప్రత్యేక సంజ్ఞలు కొన్ని చేస్తారు. అటువంటి వాటిని ముద్రలు అంటాం. మండలాలు విశ్వ నిర్మాణాన్ని సూచించేటువంటి పవిత్ర జ్యామితీయ చిత్రాలు మండలాలంటే, ట్రిగ్నోమెట్రికల్ ఫిగర్స్. అలాగే దేవతా ధ్యానం, గౌతమ బుద్ధుడిని లేదా బోధిసత్వుని రూపాన్ని మనసులో ధ్యానిస్తూ తాను కూడా ఆ దైవ స్వరూపంతో ఏకమయ్యానని భావించే సాధనని దేవతా ధ్యానము అంటాం. కనుక వజ్రయానం యొక్క ప్రధాన లక్షణాలు ఇవి: మంత్రాలు, ముద్రలు, మండలాలు, దేవతా ధ్యానం. అయితే ఇవన్నీ అర్థం కావాలంటే గురువు గారు ఉండాలి. గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ వజ్రయాన బౌద్ధ మతంలో. సాధకుడు గురువు నుండి దీక్షను పొందిన తర్వాత మాత్రమే ఈ తాంత్రిక సాధనలు ఆచరించాలి అనేటువంటి నాకు నమ్మకం దీంట్లో కనపడుతుంది. ఆ గురువునే వజ్రాచార్యుడు అని కూడా పిలుస్తారు. కనుక ఎవరైనా వజ్రాచార్యుని వద్ద సాధన చేసి అప్పుడే మంత్రాలు, ముద్రలు, మండలాలు, దేవతా ధ్యానం లాంటి వాటిని చేయాలి అంటుంది వజ్రయాన బౌద్ధ మతం. వజ్రయాన బౌద్ధ మతంలోని ప్రధాన తంత్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి. 1 గుహ్య సమాజ తంత్రం, 2 హేవజ్ర తంత్రం, 3 కాలచక్ర తంత్రం, 4 మహావైరోచన తంత్రం. ఈ తంత్రాలు ప్రధానమైనవి. క్రీస్తకము 6-7 శతాబ్దాల నాటికి ఇది అభివృద్ధి చెందడం ప్రారంభించింది అన్నాను కాబట్టి ముఖ్యంగా దీనిని బీహారు, బెంగాల్ పరిపాలించినటువంటి పాలరాజులు, వారి తర్వాత పరిపాలించిన శానవంశరాజులు దీన్ని పోషించారు. ముఖ్యంగా పాలవంశరాజుల కాలంలో నలంద, విక్రమశిల, వదంతపురి, జగద్దల వంటి మహావిహారాలని వాళ్ళు అభివృద్ధి పరిస్తే అవి వజ్రయాన కేంద్రాలుగా మారాయి. నిజానికి నలంద మహావిహారాన్ని
గుప్తవంశరాజు అయినటువంటి కుమారగుప్తుడు స్థాపించాడు. అయితే కాలక్రమంలో ఇది తిరిగి మళ్ళీ వజ్రయాన బౌద్ధ మతానికి కూడా కేంద్రమైంది. అదేవిధంగా ఓదంతపురి మహావిహారం, ఓదంతపురి, దీన్ని పాలవంశ స్థాపకుడు గోపాలుడు అనేట నిర్మించాడు. ఇది మనకి బీహార్లో ఉంది. నలంద విశ్వవిద్యాలయానికి సమీపంలోనే ఓదంతపురి మహావిహారం కనపడుతుంది. ఇంకొక ముఖ్యమైన విశ్వవిద్యాలయము విక్రమశిల విశ్వవిద్యాలయం. పాలవంశపు రాజు ధర్మపాలుడు దీన్ని స్థాపించాడు. ఇది కూడా బీహార్లోనే ఉంది. పాలవంశపు రాజు ధర్మపాలుడు. నిజానికి వజ్రయాన బౌద్ధ మతము ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున వ్యాపించింది. వజ్రయాన బౌద్ధ మతానికి అత్యంత ముఖ్యమైన విశ్వవిద్యాలయం ఏది అని అడిగితే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, విక్రమశిల విశ్వవిద్యాలయం. అలాగే ఇదే ధర్మపాలుడు జగద్దల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఒకప్పుడు అది నార్త్ బెంగాల్లో ఉంది, ఇప్పుడు అది బంగ్లాదేశ్ కిందకు వెళ్ళిపోయింది. కనుక బంగ్లాదేశ్లో పహర్పూర్ అనే ప్రదేశంలో ఇప్పుడు జగద్దల విశ్వవిద్యాలయం ఉంది, లేదా జగద్దల మహావిహారం ఉంది. దాన్నే సోమపుర మహావిహారం అని కూడా పిలుస్తారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలలో ఒకటిగా గుర్తించినది ఈ జగద్దల విశ్వవిద్యాలయం కూడా. కనుక ఈ విశ్వవిద్యాలయాల అరుదుల్లో బాగా ప్రసిద్ధి చెందాయి వజ్రయాన బౌద్ధ మతానికి. ఈ వజ్రయాన బౌద్ధ మతమే తిరిగి మళ్ళీ భారతదేశం నుంచి టిబెట్కి, నేపాల్కి, మంగోలియాకి మరియు చైనా కూడా వ్యాపించింది. ముఖ్యంగా వజ్రయాన బౌద్ధ మతము టిబెట్లో బాగా స్థిరపడింది. పెద్ద ఎత్తున సాహిత్యం కూడా అక్కడే రాయబడింది. టిబెట్కి చెందినటువంటి లామాలు, దలై లామా అంటే లామాల యొక్క అధిపతి. లామా అంటే బౌద్ధ మతాచార్యుడు. లామా అంటే బౌద్ధ మతాచార్యుడు, దలై లామా అంటే వారి అధిపతి అని అర్థం. ఈ దలై లామాల విధానం కూడా వజ్రయానంలో నుంచి సంభవించింది. ముఖ్యంగా వజ్రయానాన్ని ఆ ప్రాంతాలలో, ముఖ్యంగా టిబెట్లో ప్రవేశపెట్టిన వాళ్ళలో ముగ్గురు మనకు ప్రధానంగా కనపడతారు. ఒకరు పద్మసంభవుడు, 2 శాంతరక్షితుడు, 3 అతీశ దీపంకరుడు. వీరిలో మొట్టమొదటి వాడు పద్మసంభవుడు. ఈయన నలంద విశ్వవిద్యాలయం చెందినవాడు. క్రీస్తుశకం 8వ శతాబ్దంలో ఈయన టిబెట్కి వెళ్ళి అక్కడ ఈ బౌద్ధ మతాన్ని స్థాపించాడు, వజ్రయాన బౌద్ధ మతాన్ని. టిబెట్లో అప్పటికే బాన్ అనేటువంటి మత విశ్వాసాలు ఉండేవి. బౌద్ధ మతాన్ని దాన్ని సమన్వయం చేశాడు ఆయన. సమన్వయం చేసి వజ్రయాన బౌద్ధ మతాన్ని అక్కడ పెద్ద ఎత్తున వ్యాపింపజేశాడు. అందువలనే పద్మసంభవుడిని టిబెట్లో గురు రింపోచే అని పిలుస్తారు. గురు రింపోచే అంటే అర్థము 2వ బుద్ధుడు అని. కనుక 2వ బుద్ధుడు అని ఎవరిని అంటారు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, పద్మసంభవుడు. అదేవిధంగా శాంతరక్షితుడు. టిబెట్ రాజు దెస్సాన్ అనే ఉండేవాడు. దెస్సాన్ ఆయన బౌద్ధ మతాన్ని ప్రచారం చేయమని శాంతరక్షితుడిని నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆహ్వానించాడు. కనుక దెస్సాన్ ఆహ్వానం మీద శాంతరక్షితుడు టిబెట్కి వెళ్ళి అక్కడ మళ్ళీ బోధన చేశాడు. అక్కడ ఒక బుద్ధ విహారాన్ని కట్టడం జరిగింది. దాని పేరే సమ్యే విహార. సమ్యే విహారాన్ని నిర్మించడంలో ఈ శాంతరక్షితుడు ప్రధానమైన పాత్రను వహించాడు. మరొక బౌద్ధ ఆచార్యుడు అతీశ దీపంకరుడు. క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన ఈయన విక్రమశిల విశ్వవిద్యాలయం చెందినవాడు. అక్కడి నుండి తిరిగి మళ్ళీ ఈయన టిబెట్కి ప్రవేశించి ఆయన ఒక పుస్తకాన్ని కూడా రచించాడు, బోధిపథ ప్రదీప. బోధి పదాన్ని చూపించేటువంటి ఒక మార్గము, దీపము. కనుక బోధిపథ ప్రదీప అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అతీశ దీపంకరుడు. ఈయన కదంప అనేటువంటి ఒక వజ్రయాన సాంప్రదాయాన్ని టిబెట్లో ప్రవేశపెట్టాడు. ఇప్పటికి కూడా అది గెలుకు శాఖ అనే పేరు కింద ప్రసిద్ధి టిబెట్లో. కనుక వజ్రయాన బౌద్ధ మతంలో ప్రధానంగా ఇవి కనపడతాయి.
వజ్రాయన బౌద్ధ మతము అమితాభ అనేటువంటి రూపంలో గౌతమ బుద్ధుడిని ఎక్కువగా ఆరాధిస్తుంది. నిజానికి మహాయాన బౌద్ధ మతమే అమితాభ అనేటువంటి గౌతమ బుద్ధుని గుర్తించింది. అమితాభ సుఖావతి, పవిత్ర భూమి అనేటువంటి పైలోకాల్లో ఊర్ధలోకాల్లో ఉంటాడని, వివిధ జన్మల్లో ఆయన మళ్ళీ వెనక్కి వస్తుంటాడని, భూమి మీదకి మళ్ళీ వెళుతుంటాడని ఒకనొక వర్ణన ఉంది. మహాయాన బౌద్ధ మతము అమితాభను గౌతముద్రిక రూపంగా భావిస్తే, వజ్రాయన బౌద్ధ మతము పెద్ద ఎత్తున అమితాభను ఆరాధించడం మనకు కనబడుతుంది, సుఖావతి. అంతేకాదు వజ్రాయన బౌద్ధ మతంలో అమితాభకు ఒక భార్య తారా అనేటువంటి భార్య ఉన్నదని, తారా ఉపాసన ప్రధానమని వీళ్ళు భావిస్తారు. కనుక తారా ఉపాసనను పెద్ద ఎత్తున ఆచరించిన వాళ్ళు వజ్రాయన బౌద్ధ మతస్థులు. అమితాభ గౌతమ బుద్ధుడు సుఖావతి అనేటువంటి లోకంలో ఉంటాడు. ఆయన భార్య తార, అమితాభ తారల ఉపాసన పెద్ద ఎత్తున చేసిన వారు వజ్రాయన బౌద్ధ మతస్థులు. కానీ వజ్రాయన బౌద్ధ మతం గురించి ఇవి చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను బౌద్ధ మతము ఎందుకు దెబ్బతినిపోయిందో వివరిస్తాను. దాంతో బౌద్ధ మతానికి సంబంధించిన అన్ని రకాల అంశాలని మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతానికి స్వస్తి.